హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ బిట్స్ డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వన్, బ్యాంక్ ఖాతాలోనే బ్యాలెన్స్ను క్లెయిమ్ చేయని డిపాజిట్గా వర్గీకరించడానికి ఆ ఖాతా ఎంతకాలం పాటు నిష్క్రియంగా ఉండాలి? సమాధానం సి, 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ. క్లెయిమ్ చేయని డిపాజిట్లను బ్యాంకు ఏ ఫండ్కు బదిలీ చేస్తాయి? సమాధానం డి, డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్. క్లెయిమ్ చేయని డిపాజిట్లను సులభంగా కనుగొనడానికి ఆర్బీఐ ప్రారంభించిన పోర్టల్ పేరు ఏమిటి? సమాధానం బి, ఉద్గమ్. ఉద్గమ్ పోర్టల్లో జీ దేనిని సూచిస్తుంది? సమాధానం బి, గేట్వే. క్లెయిమ్ చేయని డిపాజిట్లను తిరిగి క్లెయిమ్ చేయడానికి అవసరమైన ముఖ్యమైన డాక్యుమెంట్లో లేనిది ఏది? సమాధానం డి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఉద్గమ్ పోర్టల్ ద్వారా క్లెయిమ్ చేయని డిపాజిట్ను క్లెయిమ్ చేయవచ్చా? సమాధానం బి, లేదు. పోర్టల్ కేవలం సమాచారాన్ని అందిస్తుంది. క్లెయిమ్ చేయడానికి సంబంధిత బ్యాంకును సంప్రదించాలి. క్లెయిమ్ చేయని డిపాజిట్లపై అసలు మొత్తంతో పాటు వడ్డీ కూడా తిరిగి ఇవ్వబడుతుందా? సమాధానం బి, అవును. వడ్డీతో సహా మొత్తం తిరిగి ఇవ్వబడుతుంది. ఉద్గమ్ పోర్టల్లో ప్రస్తుతం ఎన్ని బ్యాంకులు భాగస్వామ్యం అయ్యాయి? సమాధానం డి, 30. సాధారణంగా పింఛన్దారులు లైఫ్ సర్టిఫికేట్ను ఏ నెలలో సమర్పించాలి? సమాధానం బి, నవంబరు. 80 ఏళ్ళు పైబడిన సూపర్ సీనియర్ పింఛన్దారులు లైఫ్ సర్టిఫికేట్ను ఎప్పటి నుండి సమర్పించడం ప్రారంభించవచ్చు? సమాధానం బి, అక్టోబర్ 1 నుంచి. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ కోసం ప్రభుత్వ పోర్టల్ పేరు ఏమిటి? సమాధానం బి, జీవన్ ప్రమాణ్. పెన్షన్ పంపిణీ సంస్థను సంక్షిప్తంగా ఏమని అంటారు? సమాధానం బి, పీడీఏ. ఉమాంగ్ యాప్లో లైఫ్ సర్టిఫికేట్ సేవను పొందడానికి దేన్ని ఎంచుకోవాలి? సమాధానం సి, జీవన్ ప్రమాణ్. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకోవడానికి లేదా స్థితిని తనిఖీ చేయడానికి ఏ పోర్టల్ను ఉపయోగించాలి? సమాధానం సి, జీవన్ ప్రమాణ్ పోర్టల్. భారతదేశంలో పరిశోధన అభివృద్ధి సంస్కరణల కోసం ప్రభుత్వం ఏ ప్రత్యేక మూలనిధి ప్రకటించింది? సమాధానం సి, రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ఫండ్. ఆర్డీఐ నిధి మద్దతు ఇవ్వాలనుకుంటున్న హై రిస్క్ హై ఇంపాక్ట్ ప్రాజెక్టుల రకం ఏమిటి? సమాధానం బి, డీప్ టెక్ స్టార్టప్లు. ఆర్డీఐ నిధి ద్వారా నిధులు నేరుగా పరిశ్రమలకు అందించకుండా ఎవరి ద్వారా మళ్లించబడతాయి? సమాధానం బి, సెకండరీ లెవెల్ ఫండ్ మేనేజర్ల ద్వారా. ఇటీవల స్టెమ్ విద్యలో మహిళల భాగస్వామ్యం ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్లో ఎంత శాతం ఉంది? సమాధానం సి, 43%. తలసరి స్థూల జిల్లా ఉత్పత్తి పరంగా భారతదేశంలో అత్యంత ధనిక జిల్లాగా అవతరించిన జిల్లా ఏది? సమాధానం సి, రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లా యొక్క సుమారు తలసరి జీడిపి ఎంత? సమాధానం డి, 11.46 లక్షలు. తలసరి స్థూల జిల్లా ఉత్పత్తి జాబితాలో రంగారెడ్డి తరువాత 2వ స్థానంలో ఉన్న జిల్లా ఏది? సమాధానం సి, గురుగావ్ జిల్లా. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ ఏ జిల్లా పరిధిలో ఉంది? సమాధానం సి, రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లా పూర్వనామం ఏమిటి? సమాధానం బి, హైదరాబాద్ రూరల్ జిల్లా. రంగారెడ్డి జిల్లాకు ఎవరి పేరు పెట్టారు? సమాధానం బి, కొండా వెంకట రంగారెడ్డి. రంగారెడ్డి జిల్లా ఏ అంతర్జాతీయ పరిశోధనా కేంద్రానికి సమీపంగా ఉండి లైఫ్ సైన్సెస్ రంగానికి కేంద్రంగా మారింది? సమాధానం సి, జీనోమ్ వ్యాలీ. తలసరి జీడిపి అనగా ఏమిటి? సమాధానం సి, ఆ జిల్లా మొత్తం ఆర్థిక ఉత్పత్తిని జనాభాతో భాగించగా వచ్చిన సంఖ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.